అసలు ఇంజినీరింగ్ యాజ్ ఎ కెరియర్ చూస్ చేసుకోవడం అనే డెసిషన్ మేకింగ్లో ఉన్న స్టూడెంట్స్కి ఏం తెలుసుకోవాలి, వాళ్ళకి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటో మీ ఎక్స్పీరియన్స్తో కొన్ని ఇన్సైట్స్ ఇవ్వండి. ఇట్ ఈస్ లైక్ ఏ క్రికెట్ మ్యాచ్ అనుకోండి. క్రికెట్ మ్యాచ్ లోపల మీరు చూస్తుంటారు, ఆడియన్స్ ఉంటారు, ప్లేయర్స్ ఉంటారు. అండ్ ఆడియన్స్ కూడా డెఫినెట్గా డైనమిక్స్ ఆఫ్ క్రికెట్ అందరికీ తెలిసే ఉంటాయి. బట్ అందులో నుంచి కొందరే ప్లేయర్స్ అవ్వగలుగుతారు. సిమిలర్ టు దట్, ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన వాళ్ళందరికీ ఇంజనీరింగ్ పోవాలని కుతూహలం ఉంటుంది, ఉండడంలో తప్పు లేదు. కానీ అందులో కావాల్సింది కాంపిటెన్సీ మ్యాపింగ్. మీరు ఇంటర్మీడియట్లో వచ్చిన స్కోర్కు 900, 950, 990కి ఎంసెట్లో రాబోయే స్కోర్కు మిగతా ఎంట్రన్స్లో వచ్చే స్కోర్కు ఒకసారి బేరీజ్ వేసుకోండి. దాన్ని బట్టి ట్రిపుల్ డి ప్యాటర్న్లోకి వెళ్ళండి. డ్రీమ్, డిజైన్ అండ్ డెలివర్. ముందు మీ డ్రీమ్ ఇంజనీరింగ్ ఉండడం తప్పులేదు, దానికి తగ్గట్టుగా డిజైన్ చేయగలుగుతారా, దానికి తగ్గట్టుగానే డెలివరీ అనేది ఉంటుంది. పర్టికులర్ ఇంజనీరింగ్ రావాలనుకుంటే మాత్రం 2 సబ్జెక్టులు వెరీ ఇంపార్టెంట్. ఎంపీసీలో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అందులో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, దానితోడు ఇన్నోవేటివ్ స్కిల్స్ కావాలి. మ్యాథ్స్, ఫిజిక్స్ తో పాటు ఇవన్నీ ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉంటేనే మీరు నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ కు ఆలోచించగలుగుతారు. ఇప్పుడు మీరే చూసి ఉంటారు, ఎంసెట్ లో కొన్ని మోడరేట్ క్వశ్చన్స్, కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్, కొన్ని కాంప్లెక్స్ క్వశ్చన్స్ వచ్చినాయి. మోడరేట్ క్వశ్చన్స్ మాత్రం మీరు చేయగలుగుతున్నారు, కాంప్లెక్స్ వచ్చినప్పుడు మాత్రం తడబడుతున్నారు. ఐఐటి జేఈలో కూడా చూశారు. ఆ మోడరేట్ కాంప్లెక్స్ క్వశ్చన్స్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నట్టు. అంటే స్ట్రేంజ్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు సాల్వ్ చేయగలిగే కెపబిలిటీ ఉంటే మాత్రం డెఫినెట్ గా ఇంజనీరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. బట్ డు నాట్ ఎంటర్ ఇన్ టు ఇంజనీరింగ్ విత్ పియర్ ప్రెషర్, సొసైటల్ ప్రెషర్, పేరెంటల్ ప్రెషర్. అందరూ అందులో వెళ్తున్నారు కదా అని మందలాగా ఇలమాకండి ఇంజనీరింగ్ లోకి. ఎందుకంటే డెఫినెట్ గా ఇంజనీరింగ్ రిక్వైర్స్ ఆల్ సచ్ కెపబిలిటీస్ అండ్ క్వాలిటీస్.